గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు గుర్తు మీద పోటీ చేసి గెలిచిండనేది ఎంత నిజమో చేతి పార్టీల షేరికైండ్ అనేది కూడా అంతే నిజం అనేది ఇప్పుడు మళ్ళొక్కపారి నిరూపణ చేసిండు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిండనే దానికి ఆధారాలు లేవని మొన్నట్లనే అనర్హత పిటిషన్ కొట్టేసిండు కదా. గందుకే ఇగో ఇవాళ ఇంత ధైర్యంగా మాట్లాడినట్టున్నాడు. అందరూ ఒకసారి చెయ్యెత్తి జై అని చెప్పాలా? అందరూ ఒకసారి చెయ్యెత్తి జై అని చెప్పాలా? జై అని గట్టిగా చెప్పి కాంగ్రెస్ అని చిన్నగా చెప్పిండు. ఎందుకైనా మంచిదని మెడల తెల్ల తువాలేసుకున్నాడు. ఎమ్మెల్యే కృష్ణన్న కాంగ్రెస్ లో ఏరినని తెలియకుండా ఉండేందుకు ఇట్లా చేసినట్టు అనిపిస్తున్నది కానీ ఎంతసేపు అని అట్లా కవరింగ్ చేయగలుగుతాడు చెప్పుండ్రి. ఇగో ఆఖరుకు గిట్లా మాట్లాడిండు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా మన పనులు కావాలి, వార్డుల్లో పనులు కావాలంటే వాళ్ళ ఎదుగో దున్నపోతు గడ్డేసి ఆవుకు పాలు పిండమంటే రావు. వాళ్ళ ఆవుకే గడ్డేయాలా, ఆవే పాలిస్తుంది. మళ్ళీ ఎవరికో ఓటేస్తే మనకి వార్డులో పనులు కావు. దయచేసి ఆలోచన చేయండి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ అన్ని కూడా వార్డులో చాలా మటుకు చేసుకున్నాం. చేయాల్సిన అవసరం చాలా ఉన్నాయి. దయచేసి ఈ ఎన్నికల్లో మీరందరూ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటూ, అగ్గో మొన్ననే నేను కాంగ్రెస్ పార్టీలో ఏరలేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడేమో చేతి పార్టీ తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్లను గెలిపియాలని అడుగుతున్నాడు ఏందనంటారా? అగ్గో అదే మ్యాజిక్ మరి. శికునమ్మ ఎటేసినా కొప్పే అన్నట్టు మాటలు వచ్చిన వాళ్ళు ఎట్లయినా మాట్లాడతారు, వాళ్ళకు నచ్చినట్టు మలుపుకుంటారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుతం గదే బాపత అన్నట్టు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీలున్న 37 వార్డులకు పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులంతా నామినేషన్ ఇస్తేందుకు ర్యాలీగా పోయే కార్యాన్ని జెండా ఊపిషాలు చేసిండు. అటెంక మాట్లాడిన కృష్ణన్న ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన వాళ్ళని గెలిపిస్తేనే వార్డులు అభివృద్ధి అవుతాయి, లేకుంటే వెనకబడిపోతాయని అన్నాడు. మొత్తానికైతే నేను కాంగ్రెస్ పార్టీలో ఏరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పిన కృష్ణన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలని బాజాప్తగా ప్రచారం చేస్తున్నాడు. మరి దీని మీద కారు పార్టీ మళ్ళేం ఫిర్యాదు చేస్తుందో? పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడవ 9 మంది ఎమ్మెల్యేలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతుగా పనిచేస్తారో చూడాలిగా.